Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ అండి, నేను మీ విశ్వం విజయ్. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఓకే ఏంటి రా స్టార్ మీరు అన్నీ చెప్తారు, టెక్నిక్స్ బాగుంది, కొన్ని ఏదైనా టెక్నిక్ రాసే పని లేకుండా చదివే పని లేకుండా ఉందంటే ఉందండి. రాయడము చదవడం లేకుండా ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ విజువలైజేషన్. కొంతమందికి ఏంటంటే నా క్లాస్లో అందరూ అటెండ్ అవుతుంటారు, కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అంతగా ఎడ్యుకేషన్ అనేది ఉండదు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటిని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. ఎలా వారు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే త్రూ ద విజువలైజేషన్. సో చాలా రకాలైనటువంటి విజువలైజేషన్ ఉన్నాయి. బట్ వన్ పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్ అంటే మీరు ఒక ముద్ర తీసుకొని కనుక విజువలైజేషన్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఏ ముద్ర అంటే శంకు ముద్ర. అంటే ఉదయం నిద్ర లేచినప్పుడు మామూలుగా మీరు ఏమన్నా ఒక ముద్ర అండి, ఇది శంకు ముద్ర ఎలా అంటే మామూలు ఇట్లా ఎల్ షేప్లో తీసుకొని, ఇది ఉంది కదండి, ఓకే ఈ బొటన వేలును ఏం చేయాలంటే ఈ ఫింగర్స్తో మీరు కలపాలి ఇట్లా. ఓకే చూడండి, ఇది ఎల్ షేప్ తీసుకొని, ఓకే ఈ ఎల్ షేప్ ఉన్న దాన్ని ఇలా క్లోజ్ చేసి ఇట్లా ఉంది కదా వర్టికల్గా తీసుకొచ్చి ఈ మిడిల్ ఫింగర్ను థంబ్ ఫింగర్ని కలపండి. దీన్ని శంకు ముద్ర అంటారు. ఈ శంకు ముద్రను తీసుకొని 2 minutes, ఎన్ని నిమిషాలండి, 2 minutes విజువలైజేషన్. ఇక్కడ రాయడం కానీ చదవడం కానీ ఉండదండి, కేవలం విజువలైజేషన్ మాత్రమే. అంటే ఒక ముద్ర మీరు అడగొచ్చు, ముద్రకి ఎందుకు పవర్ అంటే ముద్ర ఏ ముద్ర తీసుకున్నా ఒక కనెక్టివిటీ ఏర్పడుతుందండి. ఈ యొక్క పవర్ఫుల్ ముద్ర అంటే సింపుల్ అండి. మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. ఎల్ షేప్లో తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ని ఎల్ షేప్లో తీసుకొని రైట్ హ్యాండ్తో ఈ ఫింగర్ను చూసారా ఈ బొటన వేలుని క్లోజ్ చేసేసి ఇది ఎల్ షేప్లో ఉన్నదాన్ని వర్టికల్గా చేసి, ఓకే దీన్ని థంబ్ ఫింగర్కు మిడిల్ ఫింగర్ని కలుపుతారు. అంతే కలిపి దీన్ని ఇక్కడ చెస్ట్ వైపు తీసుకొచ్చి హృదయం దగ్గర తీసుకొచ్చి ఐస్ క్లోజ్ చేసుకొని మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అయినట్టుగా మీరు చూసుకోవాలి. అందుకు నేను కూడా చూశాను. నేను సుమన్ టీవీలో ఒక 300 పైన ఎపిసోడ్స్ అనుకున్నాను, 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సేమ్ లైక్ దట్ మీరు కూడా అందరు కూడా ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ కూర్చున్న తర్వాత ముద్ర తీసుకొని మీకు ఏదైనా కావాల్సింది మీ సంకల్పం చేసుకోండి. ఇల్లు, కారు, బంగ్లా లేదా మీ ఇష్టం అండి. ఎలాంటి లైఫ్లో లీడ్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ రాయాల్సిన పని లేదు, చదవాల్సిన పని. జస్ట్ 2 minutes ఐస్ క్లోజ్ చేసుకొని మీ జీవితంలో మీకు కావాల్సినవన్నీ కూడా అయినట్టుగా మీ మనసులో మనోచిత్రాన్ని వేసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అలా జరిగినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అన్నీ కూడా చూసుకోండి. ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు ఇట్లా ముద్ర వేసుకొని ఆ ఇంట్లో మీరు ఉన్నారు, ఓకే ఆ ఇంట్లో ఇప్పుడు ఏంది మీరు ఉన్నారు, ఆ సోఫాలో మీరు కూర్చోవడము, ఆ టీవీ, ఆ ఇంటీరియర్ డిజైనింగ్, హాలు, కిచెను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్, అందుకు మీ లౌడ్ ఆబ్జెక్ట్స్ కూడా అందులో ఉన్నాయి, చూసుకున్నారు. చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు. ఆ ఇంట్లో మీ ఫ్రేమ్ ఉంది, మీ ఫ్యామిలీ ఫ్రేమ్ ఉంది, చూసుకున్నారు, ఫోటో ఉంది. హ్యాపీగా మీరు బయటకు వచ్చి చూసుకోవచ్చు 2 BHK, 3 BHK, 4 BHK లేదా విల్లానా లేకపోతే ఏదైనా కావచ్చు. మీకు ఆల్రెడీ మీరు పొందినట్లుగా మీ ఆలోచనను భావించండి. ఒక కార్ అనుకుంటే ఆ కార్లో మీరు ఉంటున్నట్టుగా, లేకపోతే ఒక హెల్త్ ఉంటే ఒక డిజైర్డ్ వెయిట్ ఎంత ఉందో అదే డిస్ప్లే అవుతుంది వెయిట్ చూసుకున్నట్టుగా, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో బాగున్నట్టుగా, ఇట్లా ప్రతీది కూడా మీరు ఆల్రెడీ మీకు సొంతమైనట్టుగా మీరు భావించు ఆ చిత్రాన్ని ఆజ్ఞాచక్రం వద్ద చూడాలి. ఎక్కడండి, ఆజ్ఞాచక్రం వద్ద చూడాలి. అంటే ఇక్కడ చూస్తూ ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు ఒక 2 minutes మీరు ఉంటే మాత్రం మీ జీవితంలో ప్రతి దాన్ని కూడా మీరు పొందొచ్చండి. అంటే మనం చేస్తూ ఒక 2 నిమిషాలు, ఎందుకంటే 2 నిమిషాలు 60 సెకండ్లు, 60 × 60 120 seconds మీ థాట్ అంతా కూడా ఒక సినిమాను మీరు చూస్తాం కదా, ఆ సినిమాని చూసినప్పుడు ఏ విధంగా అయితే అనుభూతి చెంది, ఇక్కడ కూడా మన సినిమాను మనమే వేసుకోవాలండి, ఎవరు వేరు. ఇక్కడ మనమే డైరెక్టర్లం, మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, మనమే హీరోయిన్. సో రాజ్యం నీదే, రాజు నువ్వే, బంటు నువ్వే అన్నట్టుగా. సో ప్రతి దానికి కూడా నువ్వే బాధ్యునివి. ఒకవేళ నీ జీవితం బాగుంది అంటే నీదే బాధ్యత, నీ జీవితం సరిగ్గా లేదు, డెప్స్, ఓకే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనదే బాధ. అంటే ఎవరికి వారే బాధ్యులు. సో ఈ విధంగా మనం కొంతమందికి రాయలేనంటారు, కొంతమంది చదవలేనంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ ఎపిసోడ్ అనేది వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ వాళ్ళందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో, ఈ ఛానల్ను ఫాలో అవుతున్నారో, ఎస్పెషల్లీ నా వీడియోస్ 323 ఎపిసోడ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా. వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మోర్ దెన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. సో ప్రతి ఎపిసోడ్స్ చాలామంది చూస్తూ వారు ఇచ్చినటువంటి కామెంట్ సెక్షన్లో కావచ్చు, క్లాస్కి అటెండ్ అయ్యి ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ మీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారని. సో వారి కోసం ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM ఓకే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్ను, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే ఓకే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్ను మీరు ఇంట్లో ఉంటూ
హాయిగా ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే మీరు మీ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నన్ను అడగవచ్చు. మీ ప్రతి ప్రశ్నకు జవాబు నేను ఇవ్వను. కొంతమంది అంటారు, సార్ మీకు అందరి ముందు నేను క్వశ్చన్ అడగలేను, నాకు పర్సనల్ అపాయింట్మెంట్ మీరు ఇస్తారా అంటే, ఎస్, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాలన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇంకా ఎవరైనా నాతో జర్నీ చేయాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే రాయలేను చదవలేను అన్నారు కదా, వారు మీ యొక్క విజులేషన్ పవర్ను ఉపయోగించండి. అంటే ఎందుకు విజులేషన్ అంటే, మీరు ప్రతిదీ కూడా ప్రతి ఆలోచన కూడా చిత్ర రూపంలోనే బయటికి వెళ్తుంది. అలా చిత్ర రూపంలో మీకు బయటికి వెళ్ళినటువంటి ఆలోచన చూడండి వాస్తవ రూపం దాల్స్తుంది. అలాంటి వాస్తవ రూపం దాల్చాలి అనుకుంటే మాత్రం మీరు ఎవరైతే రాయలేని వీళ్ళు చూడండి. ఫస్ట్ సార్ నేను చూడలేనంటే ఫిజికల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఏంటంటే అందరూ కూడా ఏం చేస్తారంటే, మీరు అందరూ కూడా ఈరోజు ఒకసారి చేయండి. మీ క్లారిటీనెస్, ఒక యాపిల్ అనగానే మీకు ఒక యాపిల్ అనేది పిక్చర్ రాదు. మీరు ఫిజికల్గా చూడండి. ఏదైనా సరే యాపిల్ తీసుకోవచ్చు, గ్రేప్ తీసుకోవచ్చు, మీకు ఇష్టమైన ఫ్రూట్ బనానా తీసుకోవచ్చు, మీకు ఏది ఉంటుందని ఫిజికల్గా చూడండి. చూసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. కూర్చున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసిన తర్వాత యాపిల్ని మీ మనసులో కట్ చేయండి. ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ ఫిజికల్ కట్ చేసేసేయండి. ఎవరికైతే విజులేషన్, కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో, సార్ నాకు విజులేషన్ రావట్లేదు, ఎలా చేసుకోవాలి నేను బెటర్ విజులేషన్ అంటారు. ఏం లేదు, యాపిల్ ఉంది కదా, కట్ చేయండి, బనానాను కట్ చేయండి. ఇట్లా మీరు ఏది కావాల్సిందో ఫిజికల్గా కట్ చేసిన తర్వాత ఓకే, మీరు ఇంట్లో సపోజ్ మీరు మనసులో ఏం చేయాలంటే, ఏదైతే మీరు కట్టింగ్స్ చేశారో దాన్ని మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇమాజినేషన్ చేస్తారో క్లారిటీ, ఫస్ట్ స్టార్టింగ్లో క్లారిటీ రాదండి, ఎవరికీ రాదు. బట్ ఈ ప్రతిదీ కూడా నేర్చుకుంటేనే వస్తుంది. ఇమాజినేషన్ చేస్తేనే అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇందాక చేసినట్టుగా శంకుముద్ర వేసుకొని, ఇందాక మళ్ళీ నేను రిపీట్ చేసి చూడండి, ఎల్ షేప్ ఉంది కదా, దీన్ని మనం ఈ 4 ఫింగర్స్తో క్లోజ్ చేసి ఓకే, ఈ బొటనవేలు స్ట్రైట్గా పెట్టాం, దీన్ని ఇట్లా టర్న్ చేసాం ఓకే, మళ్ళీ ఫింగర్ ఏదైతే రైట్ థంబ్ ఫింగర్తో లెఫ్ట్ మిడిల్ ఫింగర్ని కలిపాం. ఈ విధంగా కలిపి మనం ఏదైనా సరే, చాలామంది మేనిఫెస్టేషన్ చూశాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. నేను చేసేటటువంటి ముద్ర, ఎస్పెషల్లీ సుమన్ టీవీకి వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, మోర్ ఎపిసోడ్స్ చేసి ఎంతోమంది వారి జీవితంలో వాల్యూ యాడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సంకల్పాన్ని సిద్ధించుకునే శక్తి, అనంతమైన శక్తి ఉంది. బట్ ఆ శక్తిని వారు ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి, ఇంటింటికి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని వారికి కావాల్సినవన్నీ కూడా హ్యాపీగా వారు పొందాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. నేను ఉపయోగించినటువంటి ముద్ర మీకోసం, సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఆ సీక్రెట్ని రివీల్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన మనీని కూడా మీరు ఆకర్షించుకోవచ్చు. ఇదే కాదు, మీ జీవితంలో ఏదైనా సరే ఈ ముద్ర వేసుకొని మీరు విజులేషన్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ప్రతి దానిని కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అండి. కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అదే బిజినెస్ గ్రోత్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్ చేసుకోవచ్చు, కెరీర్ చేసుకోవచ్చు. చాయిసెస్ యువర్స్. మీరు ఏది చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఇంతే కాదండి, ఇంకా మరిన్ని విషయాల గురించి కూడా మనం క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.